చంద్రబాబుని జగన్మోహన్ రెడ్డి క్రిటిసైజ్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వీడియో కూడా ఒకసారి ఉంది సార్. ఒకసారి వీడియో చూసిన తర్వాత విశ్లేషణ చేద్దాం. ఒకసారి వీడియో ప్లే చేయరా. విన్నా సార్, అంటే ఆ ప్రాంతాల్లో పర్యటిస్తున్నటువంటి సమయంలో కూడా ఆ క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి ఆ వీడియో కూడా ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది సార్. దాని మీద ఏమంటారు? అంటే ఇది రాజకీయాల్లో మనకు విధానాలపైన చర్చ ఉండాలి, పాలసీస్ పైన ప్రజలకు ఏ రకమైన ప్రత్యామ్నాయం కల్పించాలి, పాలనలోని లోపాలు ఏంటి, ఇంకో లాంగ్ టర్మ్ మెజర్స్ ఏంటి, షార్ట్ టర్మ్ మెజర్స్ ఏంటి, ఇక ముందు ఇలాంటి విపత్తులు రాకుండా ఉండేందుకు ఏం చేయాలి, ప్రభుత్వానికి ఒక సలహాల రూపంలోనో లేకుంటే ప్రభుత్వం పేరు చేసే విమర్శలు ప్రజల వైపు నుంచి వచ్చే డిమాండ్ రూపంలోనూ ఉండాలి. రాజకీయ విమర్శలు ఒకరికొకరు వ్యంగ్యంగా మాట్లాడుకోవడము, ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేయడం, నీ వలన ఇదైందంటే నీ వలన ఇదైంది, ఇదేం రాష్ట్ర ప్రజలకు ఉపశమనాన్ని ఇవ్వదు. అంటే వరదలో కూడా ఆంధ్రలో రాజకీయం తప్పదు. వరదలో రాజకీయం, కులంలో రాజకీయం, సినిమాలో రాజకీయం, ప్రతి అంశంలో రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ సమాజం రెండుగా నిట్ట నిలువున చీలింది అనటానికి ఇది ఒక ఉదాహరణ. ఇదేం ప్రజలకు ఉపయోగమే ఉన్నది. ఒక హెల్తీ పాలిటిక్స్, హెల్తీ డిస్కషన్, హెల్తీ డిబేటు, పాలసీస్ పైన హెల్తీ డిబేట్, ఒక రాష్ట్రాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎలా మెరుగుపరచాలి, రాష్ట్రానికి ఉన్నటువంటి అభివృద్ధి అవకాశాలు ఏంటి, ఒక డిజాస్టర్ రెసిలియంట్ డెవలప్మెంట్ అంటే విపత్తుని ఎదుర్కొని సాధించాల్సిన అభివృద్ధి ఏంటి, తీర ప్రాంత ఎకానమీ, బ్లూ ఎకానమీ అంటారు. సో ఈ బ్లూ ఎకానమీని ఎలా డెవలప్ చేసుకోవాలి, వీటిపైన చర్చ జరగాల్సింది. పోయి రోజు పొద్దున్న లేస్తే వాళ్ళు మాట్లాడుకున్న తీరు, దానిపైన టీవీ ఛానళ్ళు, పత్రికలు ఇటు అటు డివైడ్ అయిపోయి అసలు ఒక రకంగా కొన్ని సందర్భాల్లో అయితే ఈ రోజు ఇది తప్ప ఇంకోటి ఏమి ఉండదా, ప్రజల జీవితాలు ఏమి ఉండవా అనేటువంటి భావనకు వస్తున్నాయి. సో ఇప్పుడు జరిగింది ఒక విపత్తు. ఆంధ్రప్రదేశ్కు వరదలు కొత్త కాదు, తుఫాన్లు కొత్త కాదు. వాస్తవంగా ఇంకా మీకు వరదలు ఈ స్థాయిలో బడుమేరకు వరద రాలేదు, కృష్ణానదికి ఈ స్థాయిలో అరుదుగా వచ్చింది, ఇవన్నీ నిజం. కానీ వరదలేమి నిజం కాదు, వరదలే కొత్త కాదు కదా ఆంధ్రప్రదేశ్కు. 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న రాష్ట్రానికి వరదలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. దానికి అనివార్యంగా దానికి ఒక శాశ్వత ప్రణాళిక ఏంటి, ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ రూపొందించుకుందాం. ఈ ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్లో మనం ప్రజల జీవితాలకు ఎలా రక్షణ కల్పిద్దాం. అర్బన్ ఫ్లడింగ్, మహానగరాలు ఇప్పుడు వరదలు ఎదుర్కొంటున్నాయి, విజయవాడ ఉదాహరణ అందుకు. సో ఈ మహానగరాలకి వరదల ముప్పును ఎలా నివారించదాం. సో ఇలా ఒక దీర్ఘకాలిక ప్రణాళిక. ఇప్పుడు వరదలు వచ్చి విజయవాడ మునిగినాక బుడమేరు ఆక్రమణ గురించి మాట్లాడుకుంటున్నాం. మరి అంతకుముందు బుడమేరు ఆక్రమణ గురించి ఎవరు మాట్లాడారు? మీరు ఆంధ్రప్రదేశ్ ఏర్పడి కూడా ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక కూడా 10 ఏళ్ళైంది. ఇంతవరకు ఏ రాజకీయ పార్టీలు ఎన్నిసార్లు ఎన్ని ఉద్యమాలు చేశారు బుడమేరు ఆక్రమణను తొలగించాలని? ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణలో హైడ్రా వచ్చాక, ఆంధ్రప్రదేశ్లో ఈ వరదలు వచ్చాక ఇప్పుడు మేము బుడమేరు ఆక్రమణను తొలగిస్తామని. ఇప్పుడు ఏలేరు ఆధునీకరణ పనులు ఎందుకు జరగలేదు అని అంటున్నారు. మరి దానిపైన ఇంత పెద్ద పోరాటం రైతులను సమీకరించి ఆధునీకరణకు కోసం డిమాండ్ చేస్తూ పోరాటాలు జరిగాయా? సో అందువల్ల రాజకీయ పార్టీలకు నిరంతరం వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత అరుపులు, కేకలు, దీనివల్ల ఏంటి ప్రజలకు ఉపయోగపడేది ఏముంటుంది? అందువల్ల ఒక డిజాస్టర్ రెసిలియంట్ ఆంధ్రప్రదేశ్, విపత్తులను తట్టుకొని నిలబడగలిగే, విపత్తుల విధ్వంసాన్ని నివారించగలిగే లేదా అట్లీస్ట్ నియంత్రించగలిగే, ఒక విపత్తులను అడ్డుకొని నిలబడగలిగేటువంటి ఒక ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఏం చేయాలి అనేది పొలిటికల్ డిస్కోర్స్ కనుక ఉంటే అది రాష్ట్రానికి మంచిది. కానీ ఇలా రోజు పొద్దున్న లేతే వరకు అనుకుంటే దానివల్ల ప్రజలకు ఏంటి బెనిఫిట్?